మీద నమ్మకమే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా మీ కళ్ళు తెరవకపోతే ఇక మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా నిరంతరం కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఇటు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇస్తూనే, రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తూనే, విద్యార్థులకు మరి యూనిఫామ్స్ అందిస్తూనే మరి 99 రోజుల ప్రజాపాలనను సక్సెస్ఫుల్గా విజయవంతంగా ప్రజల్లో అధికారులను తీసుకెళ్ళి ప్రభుత్వ పథకాలని ప్రజలకు వివరిస్తూనే ప్రజా సంక్షేమాన్ని, సంక్షేమ పథకాలని, అదేవిధంగా మరి అభివృద్ధి పనులను సమీక్షించుకుంటూ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శిస్తే మీరు ఆకాశం మీద ఉంచినట్టు అది మీ మీదనే పడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా హరీష్ రావు గారు, మీరు ఎన్ని అసత్యపు మాటలు ప్రచారం చేసినా, మీరు ప్రజల్లో మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, మీరు చేసిన అవినీతి గురించి ఈ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా హరీష్ రావు గారికి, అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు అధికారం ఇవ్వరని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనా ప్రజల్లో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అబద్ధాలని ప్రచారం చేస్తే మీరు నిజం చెప్పినా నమ్మని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రజలు. ఈ ప్రజలు విఘ్నతతోని మీరు మాట్లాడే ప్రతి అబద్ధాన్ని గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీకు కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కష్టపడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్ని చూపించుకునే విధంగా, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అహర్నిశలు పెట్టుబడుల కోసం, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ ప్రజలకు పథకాలని, అభివృద్ధి పనుల్ని 10 సంవత్సరాల్లో మర్చిపోయిన విషయాల్ని మళ్ళీ ప్రజలకు చేరవేస్తుంటే మీరు జీర్ణించుకోలేక ఈ అబద్ధాల మీద అబద్ధాలు, మీ పేరు కొన్ని రోజులైతే హరీష్ రావు కాదు అబద్ధాలు రావు అని అనుకునే స్థాయికి మీరు దిగజారుతున్నారు. ఇది మీ రాజకీయ భవిష్యత్తు మంచిది కాదు అని చెప్పి మరి నేను హితవు పలుకుతూ, ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయిండు, కేటీఆర్ గారేమో అహంకారంతో మరి కళ్ళు తలకెక్కి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారేమో అబద్ధాలే పనిగా పెట్టుకొని మరి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే, రాజ్యాంగ విలువలు కాపాడబడాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రజలు ఈరోజు ప్రధానిగా కోరుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో దిగజార్చే విధంగా ఆడ మోడీ పనిచేస్తుంటే మీరు నోరు విప్పరు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఓటు చోరీకి పాల్పడితే మీరు మాట్లాడరు. ఇప్పుడు సీటు చోరీకి పాల్పడితే కూడా మీరు ఎక్కడ నోరు విప్పరు. కానీ ప్రతినిత్యం రేవంత్ రెడ్డి గారి మీద అభాండాలు, నిందలేయాలి. అదేవిధంగా రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనే కుట్ర తప్ప మరొక లక్ష్యం మీకు లేదు. తెలంగాణ ప్రజల సంక్షేమం మీద కూడా మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని చెప్పి. Subscribe us and press the bell icon for more interesting updates.